వంగపహాడు గ్రామంలో గ్రామశాఖ అధ్యక్షురాలు ఆలిటి రాధా, 2వ డివిజన్ అధ్యక్షులు మందా రాజు ఆధ్వర్యంలో మణిపూర్ నుంచి ఢిల్లీ వరకు భారత్ జోడో న్యాయయాత్ర రాహుల్ గాంధీ చేపడుతున్న స్టిక్కర్ను ఆవిష్కరించారు. అరికిల్ల సుమన్ మాట్లాడుతూ రాహుల్ గాంధీ చేపడుతున్న బార్డర్ న్యాయయాత్ర ఎంతో సంతోషాన్నిస్తుందని, అదేవిధంగా 2 తెలుగు రాష్ట్రాల ప్రజలకు సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ యొక్క కార్యక్రమంలో అరికిల్ల సుమన్, మెరుగు కొమరయ్య, చిన్నోజు సుధాకర్, మంద చీను, మెరుగు మొగిలి, దోమ కన్నాకర్, సందీప్, మాచర్ల రాజ్ కుమార్ మహిళలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. సంక్రాంతి పండుగ సందర్భంగా 2 తెలంగాణ రాష్ట్ర ప్రజలకు సంక్రాంతి శుభాకాంక్షలు. అదేవిధంగా మన రాబోయే యువ ప్రధాని రాహుల్ గాంధీ యొక్క మణిపూర్ నుంచి వెళ్ళి ఏదైతే ముంబై వరకు చేస్తున్నాడో భారత్ జోడో న్యాయయాత్ర అది విజయం కావాలని ఈరోజు వంగపహాడు 2వ డివిజన్ నుండి మా డివిజన్ అధ్యక్షుడు మందరాజు, అదేవిధంగా మా గ్రామశాఖ అధ్యక్షురాలు ఆలిటి రాధా గారి ఆధ్వర్యంలో భారత్ జోడో న్యాయయాత్ర యొక్క ఆటో స్టిక్కర్లను ఈరోజు ఆవిష్కరించడం జరిగినది, ఆటోలకు అంటించడం జరిగినది. ఈరోజు మన కేంద్ర ప్రభుత్వమైన మోడీ గారి ప్రభుత్వం ఈరోజు మన అందరం చూసిన మణిపూర్లో కుటుంబాలపై, ఆడబిడ్డలపై చేస్తున్న అరాచకాలు, దౌర్జన్యాలను ఖండించడానికే మన యొక్క భారతదేశం ఉమ్మడిగా సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పేసి మన కాబోయే యువ ప్రధాని రాహుల్ గాంధీ గారు ఇప్పటి నుంచి వెళ్ళి ముంబై వరకు న్యాయ పోరాటం కోసం భారత్ జోడో యాత్ర చేస్తున్నాడు. ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొంటున్న మన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, అదేవిధంగా ఈ యొక్క కార్యక్రమం విజయవంతం కావాలని ప్రతి ఒక్క కార్యకర్త, ప్రతి ఒక్క కాంగ్రెస్ కార్యకర్త కుటుంబ సభ్యులు సంతోషిస్తున్నారు.